1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. వరంగల్లో బిఏఎస్ అధికారులు ఒక్కసారిగా దండయాత్ర చేసినట్టుగా అక్కడున్న బంగారం షాపులపై దాడి చేసి 10 కోట్ల విలువైనట్టు బంగారాన్ని సీజ్ చేశారు. అదేమిటి, అన్ని బంగారు షాపులాగా అది కూడా నడుస్తూ ఉంటే ఆ బంగారు షాపులో ఉండేట్టు బంగారాన్ని సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆశ్చర్యపడుతున్నారు కదా. వాస్తవంగా ఏ బంగారు షాపులో అయినా సరే ఆభరణాలు అమ్మాలంటే తప్పనిసరిగా ఆ ఆభరణాల పైన మనకు హాల్ మార్క్ ముద్ర ఉండాలి. ఈ హాల్ మార్క్ ముద్ర ఉండాలి అంటే ఒక 6 అంకెలు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఆ ముద్రతో పాటుగా 6 అంకెలు తెలియజేస్తారు. ఈ హెచ్యుడికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన ముద్ర ఉన్నటువంటి ఆభరణాలను మాత్రమే ఎవరైనా సరే అమ్మాలి. అది ఉంగరాలు కావచ్చు, లేకపోతే గొలుసులు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, మరొకటి ఏదైనా సరే ఆభరణాలన్నింటి మీద కంపల్సరీగా హాల్మార్క్ సంబంధించినటువంటి హెచ్యుడిఐకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 6 అంకెల ముద్ర కంపల్సరీగా ఉండాలి. ఈ ముద్రతో మనకేం వస్తుందంటే, మనం బిఏఎస్ కేర్ అనేటువంటి ఒక యాప్లోకి మీరు వెళ్ళి ఈ నగ మీద ఉన్నటువంటి 6 అంకెలు దాంట్లో మీరు చేర్చి దాన్ని మీరు కొట్టినట్టయితే ఆటోమేటిక్గా ఆ 6 అంకెలు ఉండేటువంటి నగ అది హాల్ మార్కుదా కాదా, హాల్ మార్కుది అయితే అది ఉంగరమా లేక గొలుసా లేక మరొక రాకెటా, లేక ఇంకేదో ఒకటి ఏదైతే ఆభరణం ఉందో ఆభరణానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. దానికి సంబంధించిన నగకు సంబంధించినటువంటి ఫోటో కూడా మీకు వస్తుంది. అంటే మీరు కొన్నటువంటి నగ కరెక్ట్గా బిఏఎస్ హాల్ మార్క్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉందా లేదా, యాప్లో ఉందా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఆ యాప్లో ఉంటే దాని ప్రకారం ఇది ఉందా లేదని మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు కొనుక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ రకమైనటువంటి ఆపద ఉండదు. అందులో ఏమైనా తేడా ఉంటే అది 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా మీ డబ్బు మీకు సురక్షితంగా చేరుతుంది తప్ప మీకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది. కానీ వరంగల్లో జరిగింది ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి బంగారం షాపుల లోపల అసలు హాల్ మార్కే లేనటువంటి నగలు కొన్ని అమ్ముతున్నారు. రెండవది, ఒకే హాల్ మార్క్ నెంబరు వివిధ నగలకి కేటాయించారు. ఒక్క నెంబర్ ఉంటే ఆ నెంబరు ఆ నగకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇంకొక నగకు ఆ నెంబర్ ఉండడానికి వీల్లేదు. ఒకే నెంబర్తో ఎక్కువ నగలు కనబడ్డా కూడా అవి డేంజరే, అంటే అవి నకిలీవి అనే తప్ప అవి ఒరిజినల్ కావు. అంటే హాల్ మార్క్ నెంబరు ప్రత్యేకంగా 6 అంకెల నెంబర్ అయితే ఉందో ఈ నెంబరు ఒక్కొక్క నగకు ప్రత్యేకంగా ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఒక నగకి ఇచ్చినటువంటి నెంబర్ మరో నెంబర్కి మరో నగకి ఇచ్చే అవకాశం లేదు. అంటే సింగిల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ 6 అంకెల నెంబర్ మాత్రమే మీరు ఎప్పుడైతే బిఏఎస్ కేర్ అనేటువంటి యాప్లోకి వెళ్ళి మీరు దాంట్లో ఆ నెంబర్ పొందుపరిచినట్టయితే ఆటోమేటిక్గా ఆ నగకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు కనబడతాయి. వరంగల్లో కొన్ని దుకాణాల వాళ్ళు అసలు ఏ రకమైన హాల్ మార్క్ లేకుండానే అమ్మారు. కొన్ని దుకాణాల్లో ఒకటే నెంబర్తో ఉండేటువంటి హాల్ మార్క్ని మొత్తం నగలకన్నిటికీ ఉంగరాలకు అదే ఉపయోగించారు, అలాగే గొలుసులకు అదే ఉపయోగించారు, లాకెట్లకు అదే ఉపయోగించారు, పెద్దానికి అదే ఉపయోగించారు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ హాల్ మార్క్ లేకుండానే నగ యొక్క ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఏదైతే 22 క్యారెట్స్ బంగారం దాని మీద క్లియర్గా ఉండకపోవడం వల్ల తక్కువ రకమైనటువంటి బంగారాన్ని ఎక్కువ రంగంగా ఉండగా చూపిస్తూ జనాల్ని మోసం చేయడం జరుగుతుంది. 2016 నిబంధనల ప్రకారంగా హాల్ మార్క్ లేనటువంటి ఏ నగను మనం కొనడానికి వీల్లేదు, ఎవరు అమ్మడానికి వీల్లేదు. అది ఎవరైనా అమ్మితే అది మోసం కిందకు వస్తుంది, ద్రోహం కిందకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని బిఏఎస్ అధికారులు పట్టుకుంటారు, దానికి పెనాల్టీలు వేస్తారు, షాపులు సీజ్ చేస్తారు, కోర్టుకు లాక్కెళ్తారు, రకరకాల శిక్షలు పెనాల్టీలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది, ఒకే నెంబర్తో వేరు నగలు కానీ ఒకే రకమైన నగలైనా సరే ఇంకో దానికి ఉపయోగించడం లేదు. ఒక నగకు ఉపయోగించినటువంటి హాల్ మార్క్ నెంబర్ 6 అంకెల నెంబర్ అయితే ఉందో అది ఇంకా ఏ నగకు ఉపయోగించడానికి వీల్లేదు. అలా ఉపయోగించినట్టయితే అది నేరం కింద పరిగణించబడుతుంది. ఇలాంటి నేరాలు అనేకం వరంగల్లో ఉండేటువంటి బంగారు దుకాణాలు చేశాయి. కాబట్టి 7 కిలోలకు పైగా అక్కడ బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. దీని విలువ 10 కోట్లకు పైగా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ప్రతి మహిళ, ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు బంగారు షాపులోకి వెళ్ళినప్పుడు నెంబర్ 1 హాల్ మార్క్ నగలు లేనటువంటి నగలు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఆ తర్వాత మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని ఏ రకంగా కూడా
దాని యొక్క నాణ్యతకి మీకు గ్యారెంటీ ఇవ్వదు. నాణ్యతకి గ్యారెంటీ ఎప్పుడు వస్తుంది? హాల్ మార్క్ ఖచ్చితంగా ముద్ర ఉండాలి. దాంతో పాటుగా ఆ నగకు సంబంధించిన 6 అంకెల నెంబరు ప్రత్యేకంగా కనబడాలి. ఆ నెంబర్ను మీరు ఒక్కసారి మరి BIS కేర్ అనేటువంటి యాప్లోకి వెళ్ళి, యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి ఈ నగ మీద కనబడుతున్నటువంటి నెంబర్ ఏతుందో ఆ నెంబర్ని దాంట్లో మీరు చేర్చాలి. ఒకసారి ఆ నెంబర్ మీరు చేంజ్ చేసి సెర్చ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీరు కొంటున్న నగ ఒరిజినలా కాదా, అది హాల్ మార్క్ కలిగి ఉందా లేదా, దాంట్లో ఎన్ని క్యారెట్ల బంగారం ఉంది, ఎంత తూకం ఉంది, ఆ నగకు సంబంధించిన ఫోటోతో సహా మీకు కనబడతాయి. అంటే దాన్ని మీరు ఒరిజినల్ అని మీరు నమ్మాల్సి వస్తుంది. అప్పుడు మీరు పర్చేజ్ చేసినట్టయితే మీకు ఇచ్చే రసీదులో కూడా ఆ నగకు సంబంధించిన 6 అంకెల నెంబర్స్ ప్రత్యేకంగా మీరు రాయించుకున్నట్లయితే భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ సరే మీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆ నగ దానికి సంబంధించిన నాణ్యతలో ఎక్కడైనా లోపం ఉందని ఎవరిని ఎత్తి చూపించినా వెంటనే మీరు BIS వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు తగిన న్యాయం చేస్తారు. దానికి తగినటువంటి బంగారాన్ని, దానికి సంబంధించినటువంటి అమౌంట్ని మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తారు. కానీ BIS మార్కు లేకుండా, లేక 6 అంకెల సంఖ్య దాంట్లో లేకుండా మీరు కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయే అవకాశం ఉంది. తక్కువ క్యారెట్లు అనేటువంటి బంగారం ఉండొచ్చు, లేదా అసలు బంగారమే కాకపోవచ్చు, రకరకాల మోసాలు, తూకం తక్కువ ఉండొచ్చు, మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని మోసపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపడకుండా ప్రతి వినియోగదారుడు తెలివిగా బంగారం నగలను కొనుక్కోవాలంటే BIS రూపొందించినటువంటి ఈ 6 అంకెల సంఖ్య చాలా ముఖ్యమైనది. ఒక నగకు మాత్రమే ఆ సంఖ్య ఉంటుంది, ఇంకొక నగకు వచ్చేవరకల్లా సంఖ్య మారుతుంది. ఒకే నెంబర్ కలిగినటువంటి వేరువేరు నగలు ఉన్నట్టయితే అది కూడా మోసం కిందనే పరిగణించబడుతుంది. అసలు హాల్మార్కు 6 అంకెల సంఖ్య లేకపోతే అది అసలే సరైనది కాదు అని మీరు నిర్ణయించుకోవాలి. ఈ రకంగా ప్రతి మనిషికి, ఎవరైతే కొంటున్నారో ప్రతి వినియోగదారుడు, ప్రతి మహిళకి బంగారం యొక్క ధృవీకరణ ఎలా చేసుకోవాలో చెప్తుంది. మీ మొబైల్లో ఒక్కసారి మీరు యాప్ని మరి BIS కేర్ అనేటువంటి యాప్ను మీరు లోడ్ చేసుకొని ఒకసారి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీరు కొన్న నగకు సంబంధించిన 6 అంకెల నెంబర్ వేస్తే ఆటోమేటిక్గా మీకు నగ యొక్క నాణ్యత పడుతుంది. అంత సులభం. అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ తోటే ఆ గోల్డ్ యొక్క నాణ్యత మీరు తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇది BIS వారు మనకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక కానుక లాంటిది. ఎక్కడైనా తేడా వస్తే మీరు అదే BIS సంబంధించినటువంటి BIS కేర్ యాప్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ నగకు ఒకవేళ మీకు హాల్మార్క్ లేకపోయినా, లేక 6 అంకెల సంఖ్య దాంట్లో లేకపోయినా మీరు వెంటనే కంప్లైంట్ చేస్తే వెంటనే అక్కడ BIS అధికారులు వాళ్తారు, ఆ షాపుని సీజ్ చేస్తారు. మిగతా వాళ్ళకు కూడా నష్టం లేకుండా చేస్తారు, మీకు కూడా భవిష్యత్తు లోపల ఇబ్బంది లేకుండా చేస్తారు. మిమ్మల్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ మీ గురించి వాళ్ళు ఇతర ప్రజానికానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంటే మనం రక్షించబడమే కాకుండా ఇతరులను రక్షించే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నట్టుగా లెక్క. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బంగారం కొనేటువంటి వ్యక్తి BIS కేర్ అనే యాప్ను ఉపయోగించుకొని మీరు ఏ రకంగా కూడా నష్టపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం.